ప్రస్తుతం మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. మలిదశ ఉద్యమానికి పురుడు పోసిన వ్యక్తుల పేర్లు వినిపించే పేర్లలో ఈ పేరు మొదట్లో ఉంటుంది. గాదె ఇన్నయ్య గారు. ఇప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నా. నిజంగా బాగున్నారా అన్న? చాలా బాగున్నా. ఎందుకు కేసీఆర్ని గద్దె దించినందుక? అట్లేం కాదు. అంటే జనరల్గా నేను ఎప్పుడు కూడా ఎంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా కానీ, ఎంత కష్టకాలమైనా చాలా మానసికంగా సిద్ధమై ఉంటాను. ఎందుకంటే ఇది నా బోనస్ లైఫ్ అనుకుంటున్నా. నేను ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని, భౌతికంగా చనిపోవాల్సిన వాడిని. ఇప్పుడు బతుకున్నా అంటే ఒక రకంగా ఒక మరో జన్మానే నేను అది నమ్మగానే ఒక రకంగా ఇది నాకు బోనస్ లైఫ్. ఈ బోనస్ లైఫ్లో హ్యాపీగా ఉండాలనే, మరీ ముఖ్యంగా నేను ఎప్పుడైతే 2006 తర్వాత తల్లిదండ్రులు లేని బిడ్డలతోటి సహజీవనం ప్రారంభించినో, ఇప్పటివరకు 1400 పైన తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, అంటే మన సమాజంలో భారత రాజ్యాంగం ప్రకారం కనీసం పౌరసత్వం, పౌర హక్కు, పౌరుడిగా గుర్తించినటువంటి వాళ్ళతోటి సహజీవనం చేయడం ప్రారంభించిన తర్వాత ఇంకా నాకు అసలు ఇంకా కష్టం అంటే, బాధ అంటే, మనశ్శాంతి లేదు, నాకు నిద్ర పడతలేదు, నాకేదో ఏమేమో అనిపిస్తున్నది, అసలు అనిపించదు. కాబట్టి ముఖ్యంగా నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఏదైతే ఒక బలమైన ఆకాంక్ష ఉండేనో, దాన్ని 2014 తర్వాత సాధించిన క్రమంలో అదొక రకమైనటువంటి గొప్ప అనుభూతిని కలిగించింది. దాంతోపాటు దాని తర్వాత మీరు ఇంకా సర్వైవ్ కాలేకపోయారు కదా, మరి వాళ్ళతో కానీ అక్కడ కానీ బాధ అనిపించలేదా మరి దానికి? నేను ఆ రాజ్యంలో భాగస్వాములు కాకపోవడం వల్లనే నేను బాగున్నా అనిపిస్తున్నది. ఎందుకట్లా? మూసీ నదిలో మునిగితే ఏముంటుంది? మూసీ నదిలో మునిగితే మురుగు కాలువలో మునిగి ఆ వాసనే ఆస్వాదించాల్సి వస్తుంది. గంగా నదిలో మునిగితే, కృష్ణానదిలో మునిగితే, గోదావరిలో మునిగితే ఆ వాసనని ఆస్వాదించాల్సి వస్తుంది. ఎందుకు అసలు ఆ పార్టీని పెట్టడానికి ముఖ్య కారణకు మీరు, అందులో మీ ఐడియాలజీ ఉంది. అటువంటి వ్యక్తి ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? అంటే విమర్శన కాదు ఇది ఒక రకంగా మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడమే. ఇది విమర్శ అనుకుంటే అది వాళ్ళకి నష్టం, నాకు కాదు. 2001కి పూర్వం, అంటే 99లో తెలంగాణ రాష్ట్ర సాధన అనే దాన్ని ఏదైతే ఒక పార్టీ రూపంలో, రాజకీయ నేపథ్య రూపంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మెట్టుగూడలో, తార్నాక దగ్గర ఉన్న మెట్టుగూడలో నేను మొట్టమొదటిసారి కలిసినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఆవిష్కరించాలి, అసలు ప్రశ్న అంతా ఏంటంటే తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఇది బలమైన ప్రశ్న. ఇది తెలంగాణ భూస్వాముల కోసమా, పెట్టుబడిదారుల కోసమా, దోపిడీదారుల కోసమా, పాలకుల కోసమా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ పీడిత ప్రజల కోసమా అనేదే మేము ఆ రోజు వేసుకున్నటువంటి ప్రశ్న. ఇక్కడ పుట్టినటువంటి, ఇక్కడ పెరిగినటువంటి సమస్త ప్రజానీకం, తిండి లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు, నెత్తికి నూనె లేని, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకలర్త నాదాలతోటి రెక్కాడినా డొక్కాడినటువంటి ఆ ప్రజలకి మనం ఏదో చెప్తాం చూడు, అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్టు శని ఉన్నట్టని, సకల సంపద కలిగిన తెలంగాణలో దరిద్రం ఎందుకుందనేదే మేము ఆ రోజు వేసుకున్నటువంటి ప్రశ్న. సంస్థానాలుగా ఉన్నప్పటిది భారతదేశంలో నిజాం సంస్థానం ఇతర దేశాలకు అప్పించింది. అది యూరోప్ కావచ్చు, ఐరోపా ఖండం కావచ్చు, ఆసియా ఖండంలో ఇతర దేశాలకు కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇతర ప్రపంచంలో ఇతర ఖండాల్లో ఉన్న దేశాలకి అప్పించినటువంటి ఈ ప్రాంతం, ఈ గడ్డ ఎందుకు ఈరోజు ఇంత పురుగు మందును పెరుగన్నంగా స్వీకరించి సజీవంగా బతకలేని పరిస్థితి ఉన్నది? ఇవాళ ఉరితాడు తన వ్యవసాయం చేసుకునే తాడు ఉరితాడైంది, ఒక పగ్గం ఉరితాడై కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా బిఫోర్ తెలంగాణ అట్లా ఉండే కదా మన రాష్ట్రం. మరి ఆ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఒకవైపు గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నందిరా నదులు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో సింగూరు, సీలేరు, నాగార్జున సాగర్, శ్రీశైలం, రామగుండం లాంటి ఉత్పత్తి చేస్తున్న దగదగ మెరవాల్సినటువంటి వెలుగు కాంతులు ఇవ్వాల్సినటువంటి తెలంగాణ
కారు చీకట్లలో ఎందుకు ఉందనేది మేము ఆ రోజు వేసుకున్నటువంటి ప్రశ్న. మా చర్చ అంతా అదే. మీరు ఇటువంటి అన్ని డిస్కషన్ చేసి ఒక ప్రశ్న వేసుకొని మీరు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఈ విధంగా వచ్చిండ్రు కదా. మరి టీఆర్ఎస్ పార్టీని మీరు పెట్టి 2014 తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ఇవన్నీ మటుమాయమైనయా కాలేదా అన్న వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి మేము వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది బయట మాట్లాడుతూ ఉన్నారు, కానీ తెలిసి తెలియక అవగాహన లేక ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, లాయర్లు, బుద్ధిజీవులు అనే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ట్యాగ్ లైన్ కాదు. అది అవగాహన రాహిత్యంతో మాట్లాడేటువంటి విషయాలు. తెలంగాణ మేము ఆ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే 5 అంశాలను ఏదైతే పొందుపరుచుకున్నామో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, 1 విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, 2 వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, 3 తెలంగాణ సంపద 1,18,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ భూభాగంలో ఉన్న సకల సంపద ఏదైతే ఉందో అది భూ సంపద, అటవీ సంపద, మానవ సంపద, ఖనిజ సంపద, జల సంపద, మేధో సంపద, ఇవన్నీ కూడా తెలంగాణకు ఉపయోగపడాలి అనేది అంశం. ఇక 4వ అంశం ఉపాధి రంగం. సేవా రంగంగా సర్వీస్ సెక్టార్గా పిలువబడుతున్నటువంటి, ప్రైవేట్ సెక్టార్గా పిలువబడుతున్నటువంటి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే 2% మించి ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. అది కమ్యూనిస్ట్ అయినా, సోషలిస్ట్ అయినా, లేకపోతే సామ్రాజ్యవాద దేశంగా అమెరికా చెప్పబడే దేశాలైనా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా 2% మించి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. అంటే 98% సర్వీస్ సెక్టార్లో ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉంటారు, అనేక రకాలుగా ఉంటారు. అయితే వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి, నియంత్రణతో కూడినటువంటి, కొన్ని హక్కులతో కూడినటువంటి, ఎట్లనైతే చికాగోలో కార్మికులు మహత్తరమైన పోరాటం చేస్తే 8 గంటల పనిదినం వచ్చి కార్మికులకు ఎట్లయితే కొన్ని హక్కులు వచ్చినాయో, ఈ ప్రైవేటు ఉద్యోగులకు కూడా కొన్ని హక్కులు ఉండాలి, కొన్ని చట్టాల పరిధిలో వాళ్ళు రక్షణగా ఉండాలి అనేదాన్ని మేము ఆ రోజు 4వ అంశంగా పెట్టుకున్నాం. ఇక 5వ అంశం ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పాలన ఉండాలి, ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం ఉండాలి. ఇది ఆ రోజు అనుకున్నది. తెలంగాణ పోయి ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ వచ్చినంత మాత్రాన పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. ఈ పరిపాలన మార్పు వస్తేనే ఆంధ్ర పాలకులు పోయినరు, తెలంగాణ పాలకులు వచ్చిండ్రు, ఏదో తెల్లదొరలు పోయినరు, నల్లదొరలు వచ్చిండ్రు. ఇది కాదు కావాల్సింది. ఒక పార్టీ పోయింది, ఒక పార్టీ వచ్చింది, ఒక జెండా పోయింది, ఇంకొక జెండా వచ్చింది, ఒక మంత్రి పోయి ఇంకో మంత్రి వచ్చిండు, ఒక ఎమ్మెల్యేలు పోయి ఇంకొక ఎమ్మెల్యే వచ్చిండు. దీనివల్ల కాదు. తెలంగాణలో సుసంపన్నమైనటువంటి తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే పరిపాలనలో మార్పు రావాలి.